అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు కాకరకాయ మసాలా పెట్టి కూర. ఈ కూర ఎంత బాగుంటుందో తెలుసా? ఇదేదో చేదుగా ఉంటుంది. కాకరకాయ తినాలంటే ఏదో పెద్దగా కష్టపడిపోతారండి చాలామంది. ఇది గొప్ప ఆరోగ్యం. ఇందులో చేదు ఇందులోనే ఉంటుంది. మనకి తెలియకుండా ఉండాలి చేదు అంటే ఇలా చేసుకోవాలి. కొద్ది చేదు ఉంటుంది కదండి, మరి ట్యాబ్లెట్ చేదుగా ఉందని వేసుకోవటం మానేస్తున్నామా? వేసుకోకపోతే రోగం తగ్గదు కదా. అలాగే ఇలాంటి అమృతం ఒంటికి మేలు చేసేది ఇలాగైనా చేసుకుని తినాలని నేను చెబుతాను. చక్కగా 1/2 కేజీ కాకరకాయలు కట్ చేసేసానా, తగినంత నూనె వేసి ఇలా వేయిస్తూ ఉన్నాను. ఇందులో వేసే మసాలా చూపిస్తాను మీకు. ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా గరం మసాలా, మరి అలానే ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, ఇలా ఎల్లుల్లి రెమ్మలు. ఇది మిక్సీ పట్టేస్తాను. కొంచెం కొత్తిమీర వేసి మిక్సీ పట్టేస్తాను. ఇదిగోనండి, చక్కగా కాకరకాయ ఇంతవరకు ఇలా వేగింది కదా. ఇప్పుడు ఇదిగో నేను మిక్సీ పట్టేసిన మసాలా, కొద్దిగా కొత్తిమీర కూడా వేసి ఎల్లుల్లి రెమ్మలు, ఒక పచ్చిమిర్చి, ఒకటి పెద్ద ఉల్లిపాయ, ఇది వేసేసాను ఇందులో. ఇప్పుడు దీంతో పాటు ఇది ఇలా వేగితే మంచి గ్రేవీలా ఉండి రైస్లో కలుపు తింటుంటే ఖైమా కూర ఎందుకు పనికిరాదండి, అంత బాగుంటుంది. నేను ఎప్పుడు ఇలా చేస్తాను. మా వారు మరి దీని ఒక్కదాంతో తింటారు కదా, పాపం బాగుండాలి కదా అని. చాలా బాగుంది. కాకరకాయ సేదంతా ఏం చేసేవో, సేదు ఏమి తీసేసేవా, సేదే లేదేంటి అని అడుగుతారు. అయితే కమ్మగా ఉంటుంది రుచి. ఆ రుచి వల్ల సేదు అసలు చెప్పలేం మనం. ఇది బాగా వేగనిద్దాం. ఇది వేగాలండి, బాగా దగ్గరికి అవ్వాలి. అప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసుకుందాం. ఇలాగా గ్యాస్ అయిపోయిందండి. మరి స్వేర్ బండ్ ఉంది, మా వారు మాత్రం పెట్టాలి, నాకైతే రాదు. కానీ వీడియోకి లేట్ అవుతుంది కదా, మళ్ళీ ఈ కూర ఎప్పుడు చేసి చూపిస్తానని ఎలాగైతే ఈరోజు సిలిండర్ పెట్టానండి. అది కరెక్ట్ కదా, మా వారు చూస్తారని ఇక్కడే ఉంచాను చూడండి. ఇదిగోనండి, బయటకు ఉంచానమాట, లోపల పెట్టేస్తారు. మరి నాకైతే పెట్టలేదండి. నేను ఇంతవరకు ఇన్నేళ్లలో నేను సిలిండర్ పెట్టడం జరగలేదు. ఈరోజే మరి తగిలించాను. ఇలా ఏపుతుంటే కమ్మట స్మెల్ వచ్చేస్తుందండి. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, కొంచెం గరం మసాలా వేస్తానండి. మరి మసాలా వేపుడు కదా, మరి ఇది గుర్తుగా దగ్గరికి చాలా బాగుంటుంది. గ్రేవీ వేసాం కదా, ఉల్లిపాయ మంచి రుచిగా ఉంటుంది. అన్నంలో కలుపు తింటుంటే చాలా బాగుంటుంది. ఓన్లీ రైస్కి మాత్రమే. కొంచెం కరివేపాకు, ఇంతేనండి కూర. చక్కగా ఒక్క 2 నిమిషాల నుంచి ఆఫ్ చేసేస్తాను. కాకరకాయ తినాలి కదా, షుగర్ అంటేనే కాదు ఎవరైనా తినాలి. ముందు ముద్దలో 2 ముద్దలు ఇది తినేసి తర్వాత ఏదైనా తినండి. ఇది మంచి ఆరోగ్యం. చూసారు కదా, కాకరకాయ కూర కదా, చూస్తారో లేదో అనుకుంటూ చేస్తున్నాను. చూసినా పర్వాలేదు, చూడకపోయినా పర్వాలేదు, ఆరోగ్యం అయింది కాబట్టి. చెప్పే ధర్మం నాకు ఉంది కాబట్టి చెప్పాను. చూసిన వారు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.